ఈ శారీ చూసారండి, మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా. చాలా బాగుంది, షేడ్ అయితే తేటగా ఉంది. ఇక ఈ శారీ వర్క్ చూసారా, ఇది షిఫాన్ క్లాత్ అండి, ప్యూర్ షిఫాన్ క్లాత్ తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అప్లిక్ వర్క్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అంతా కూడా కడ్దానా బీడ్స్తో కొమ్మలు ఆకులు అన్నీ వేశారు. పువ్వులేమో షిఫాన్ ఫ్యాబ్రిక్తో, దాని మధ్యలో కూడా ఇట్లా పర్ల్స్తో రౌండ్ లాగా చేశారండి. ఆ తర్వాత శారీ అంతా కూడా కడ్దానా బీడ్స్ అండ్ సీక్వెన్స్తో బుటాలు వేశారు. ఎంత బాగుందో చూడండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. కలర్ చాలా బాగుందండి. ఇదిగోండి, శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను. లోపలికి ఉండిపోయింది. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి ఇట్లా ఇప్పుడు ఈ శారీలో వచ్చిన బుటా ఏదైతే ఉందో బ్యాక్ నెక్ అంతా వస్తుందండి, బ్యాక్ పార్ట్ అంతా బ్లౌజ్లో. అలాగే హ్యాండ్స్ మీరు 10-12 ఇంచెస్ పెట్టించుకున్నా కూడా హ్యాండ్స్ కూడా చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఈ శారీలో హైలైట్ ఇది. శారీ అంతా ఇట్లా పైపింగ్ ఇచ్చారు చూడండి. ఇదిగోండి, సేమ్ ఇంచుమించుగా సేమ్ కలర్లోనే పైపింగ్ ఇచ్చారు. చాలా క్లాసీగా ప్లెజెంట్ లుక్తో ఉండే శారీస్ అండి. ఈరోజు చూపించినవి 6 కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయి. ఈ ఫ్రంట్ పార్ట్కి మన ఇట్లా మన ఎక్కడంటే చెస్ట్ పార్ట్ దగ్గర వస్తుందండి. ఫ్రంట్ మన హైట్ని బట్టి కొంచెం భుజం మీద నుంచి ముందుకా లేకపోతే ఇంకొంచెం కిందకా అట్లా అనేది మన హైట్ని బట్టి వస్తుంది. ఈ పెద్ద పెద్ద కొమ్మలు అనేవి పళ్ళులోను ఇలా ఫ్రంట్ పార్ట్లోనూ వచ్చింది. ఒక చిన్న సన్న చైన్ వేసుకుని మెడలో ఒకవేళ యంగ్స్టర్స్ కట్టుకుంటే నెక్ వరకు సన్న చైన్ వేసుకుని చీర కట్టుకుంటే ఈ బంచ్ ఏదైతే ఉందో ఇదే మీకు పెద్ద జ్యువెలరీ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. సెకండ్ శారీ లావెండర్ అండి. ఇది కూడా లైట్ లావెండర్కి క్రీమ్ కలర్ ఇట్లా షేడెడ్ బోర్డర్ వస్తుంది. ఉల్లిపొర అంటాం కదండి, ఉల్లిపొర కన్నా కూడా పల్చగా ఉందన్నమాట. అంటే దాని వెయిట్ మీరు ఊహించుకోండి. ఇలా మధ్యలో లైట్ లావెండర్ కలర్ వచ్చి కింద అండ్ పళ్ళులో క్రీమ్ కలర్ డై చేశారు. దానికి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా ఫిటాయి వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి, కింది వైపు పళ్ళులోనూ కంప్లీట్గా వస్తుంది, పైనేమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నాకు అసలు దుపట్టాలు చూపిస్తున్నట్టు ఉందండి, చీర చూపించినట్టుగా అనిపించట్లా, అంత లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి, చక్కగా హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది. ఇలా కనిపించే దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్కి అంతా కూడా అవుట్లైన్ చేశారు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి, చక్క మంచి టైలర్ దగ్గర. చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్ కానీ ఇంచుమించుగా నా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా కట్టుకోవచ్చు అండి. సిల్క్ కోట కట్టే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది కట్టుకోవచ్చండి. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో టై అండ్ డై షిబోరి ఎవరిష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఆ టైప్ అండి. శారీ అంతా కూడా షేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. చీర అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్కాలప్ బోర్డర్ వస్తుంది. మొత్తం అంతా పళ్ళులో వస్తుంది, పైన ఏమో కనిపించినంత మేర ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మూడు ముత్యాలు ఇలా ఒక చిన్న పువ్వులాగా కుట్టారు. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ శారీకి కూడా బ్లౌజే హైలైట్ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్. ఇదిగోండి మొత్తం అంతా కూడా నాట్ వర్క్తో బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ టస్సర్లో కూడా వచ్చాయి. నాకు కేవలం ఈ శారీలో హైలైట్ నాకు బ్లౌజే నచ్చేసింది. బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉండి శారీ సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది చాలా చాలా బాగుంది. ముళ్ళగోరింత కలర్కి బేబీ పింక్ కలనేత అండి. ఇదిగోండి లైట్ బేబీ పింక్ కలనేత,
చాలా చాలా బాగుంది. ఈ కలర్ కూడా వైలెట్ కాంబినేషన్లో. పళ్ళు అంతా కూడా ఇలా వైలెట్ కలర్ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి వైలెట్ అండ్ బేబీ పింక్ కలనేతలో వస్తుంది. శారీ అంతా కూడా ఇలా కలనేతలో ఉంటుందండి. తొందరగా తెలియదు, డబల్ షేడ్ తెలుస్తుంది కానీ అందులో ఏమి రంగులు ఉన్నాయని తొందరగా తెలియదు. అంత బాగా వచ్చింది కలనేత. వైలెట్ కలర్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ కూడా శారీకి రెండు వైపులా 2-3 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా శారీలో కలనేతగా రెండు వైపులా ఉంటుంది. ఏం చెప్పాలండి, ఓపెన్ చేస్తామంటే ప్రతి కలరు కూడా అద్భుతంగా ఉంది. సీ గ్రీన్కి వైలెట్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్లో లైన్స్ వస్తాయండి. బ్లౌజ్ ఏమో ఇలా కలనేత బ్లౌజ్ ఉంటుంది. వైలెట్ కలరే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏ షేడ్ అయితే ఎక్కువ కనిపిస్తుందో ఆ కలర్ లైనింగ్ వేసుకోండి బ్లౌజ్కి. చక్కగా అసలు చూడండి చారలు కానీ ఎంత ప్లెజెంట్ లుక్ ఉన్నాయో చీరలు అసలు. ఇదిగోండి శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్లో ప్లెయిన్ ఉంటుంది. శారీకి రెండు వైపులా కూడా వైలెట్ కలర్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ 2-3 ఇంచెస్ వరకు వస్తుంది. అలాగే శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా రెండు వైపులా వస్తుంది. సీ గ్రీన్కి పింక్ కలనేత అండి. పళ్ళులో వచ్చేసి వైలెట్ కలర్లో లైన్స్ అనేవి వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సీ గ్రీన్ అండ్ వైలెట్ కలనేతలో వస్తుంది. భలే ఉంది చీర కూడా, అన్నీ బాగున్నాయి. ఇదిగోండి శారీ అంతా కూడా సీ గ్రీన్ అండ్ పింక్ కలనేతలో ఈ విధంగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా కూడా వైలెట్ కలర్లో ప్లెయిన్ కాటన్ బోర్డర్ వస్తుందండి 2-3 ఇంచెస్ వరకు. అలాగే శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ కూడా రెండు వైపులా వస్తుంది. మెరూన్ అండ్ గ్రీన్ కలనేతగా ఈ శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఎల్లో కలర్ లైన్స్ ఇలా వస్తాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి కలనేతగా ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చీరకి కూడా టాజిల్స్ ఉంటాయండి, లేదంటే టాజిల్స్ వేసుకోవడానికి దారాలైనా ఉంటాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా కలనేతలో ప్లెయిన్ వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా ఉంటుంది. ఎల్లో కలరు ప్లెయిన్ కాటన్ బోర్డర్, చామంతి ఎల్లో బ్రైట్గా ఉంటుంది. ఒక 2-3 ఇంచెస్ బోర్డరు. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు. కాటన్ శారీకి కాటన్ బోర్డరు నేను ప్రతిసారి చెప్తున్నాను, కాటన్ శారీస్కి కాటన్ బోర్డర్ ఇవాళ చూపించాయండి కూడా. షోల్డర్ పళ్ళులోనే ఇంకొక శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ అని చెప్పొచ్చు. బ్రౌన్ విత్ పింక్. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అలాగే జామ్దాని వీవింగ్ పళ్ళు, సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో వస్తుందండి. చాలా అందంగా ఉంది. అలాగే ఇదిగోండి షోల్డర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇటు సైడ్ ఇంతవరకు వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అట్లాగే బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ 3 ఇంచెస్ వరకు ఉంటుంది. దానిపైన సన్న గోల్డ్ జరీ బోర్డరు. అలాగే శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు. ఇవన్నీ కూడా శారీకి రెండు వైపులా ఒకే విధంగా ఉంటాయి. నేను ఇందాక జోక్ చేసినట్టుగా మన ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనమాట. చాలామంది ఉన్నారు ఇలాంటి హీరోయిన్లు మనకి, కాకపోతే వాళ్ళల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ శారీ కూడా ఎల్లోకి మజంతా పింక్ కాంబినేషన్లో వస్తుందండి. పళ్ళు అంతా కూడా జాల్ పళ్ళు ఉంటుంది. పళ్ళుకి బోత్ సైడ్స్ చిన్న ప్యానల్స్ ఇచ్చి అందులో మునియా ఇచ్చారు. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ 4 కలర్స్ బర్డ్స్, సిల్వర్ జరీ అండ్ కలర్తో కలిసిన బిగ్ బర్డ్స్ శారీ అంతా ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో వస్తాయండి, కట్ చెంగు నుంచి పళ్ళు వరకు కూడా. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా బిగ్ బోర్డరు, అంటే దాదాపుగా ఒక 6 ఇంచెస్ అయితే గట్టిగా ఉంటుంది. మజంతా పింక్ బోర్డరు, ఎడ్జ్లో గ్రీన్ బోర్డరు. ఈ మజంతా పింక్ బోర్డర్ పైన 3 బ్లూ కలర్ లైన్స్ వస్తాయి. అంటే 2 ప్యానల్స్గా క్రియేట్ చేస్తూ బోర్డర్ని 2 పార్ట్లుగా విడదీసి 2 లైన్లు మునియా ఇచ్చారు. అలా గ్రాండ్ లుక్ ఉంది బోర్డర్ కూడా. పైన వైపు కూడా చూడండి మొత్తం అంతా ఈ మునియా అనేది వస్తుంది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఇదే హైలైట్, ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది. ఈ శారీ అయితే నా దగ్గర ఇలా సేల్ అవటం, మళ్ళీ అలా వెంటనే తెప్పిస్తున్నాను. లక్కీగా వీవర్స్ దగ్గర కూడా నాకు వెంటనే దొరుకుతుంది.
నా మోస్ట్ ఫేవరెట్ శారీ. ఆల్రెడీ నాకు బ్లాక్ శారీ ఉంది, మీరు అందరు నా రీల్ కూడా చూసుంటారు, అందుకనే నేను ఇది తీసుకోలేదు తప్ప నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది. పళ్ళు వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ పళ్ళు వస్తుందండి, జాల్ పళ్ళు. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీతో టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉంటుంది. ఇక శారీలో ప్యానల్ స్టైల్లో 2 లైన్స్ సిల్వర్ గోల్డ్ కలిసిన జరీతో బుటాలు వస్తాయండి. అట్లాగే మధ్యలో వచ్చేసి సిల్వర్ జరీ ఫ్లవర్స్, స్టార్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, 4 ఫ్లవర్స్ ఒక దగ్గర, ఒక మోటిఫ్ లాగా అనమాట. ఆ విధంగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక శారీకి 2 వైపులా చూసినట్లయితే బ్లాక్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది, దానికి 2 వైపులా రెడ్ కలర్ లైన్ ఉంటుంది డివైడ్ చేస్తున్నట్టుగా. పైన వైపు కూడా అదే విధంగా వస్తుంది. అట్లాగే ఈ బోర్డర్ మధ్యలో గోల్డ్ సిల్వర్ జరీ బుటాలు వస్తాయండి. పైన కూడా కంప్లీట్గా ఉన్నాయండి ఈ బుటాలు అనేవి, పైన కూడా కంప్లీట్గా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పింకిష్ పీచ్ కలర్ అండి. పీచ్ ఇందాక ఒక షేడ్ చూపించాను కదా, అది వేరే. ఇది వచ్చేసి కొంచెం పింకిష్ పీచ్ లాగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు, అలాగే పళ్ళుకు బోత్ సైడ్స్ వచ్చిన ప్యానల్స్లో మునియా డిజైన్ ఉంటుంది, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా బిగ్ సైజులో మోటివ్స్ వస్తాయండి. దగ్గరగాను గ్రాండ్ కలర్స్తో ఉండటం వల్ల చీర అంతా కూడా హెవీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ అండి. బోర్డర్ అంతా కూడా మునియా వస్తుంది. పింక్ కలర్ బోర్డర్కి బోత్ సైడ్స్ సిల్వర్ జరీ లైన్స్, ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది. అదే ఆరెంజ్ కలర్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మంచి రెడ్ షేడ్ అండి, తేట రంగు, చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి జాల్ పళ్ళు, బోత్ సైడ్స్ కూడా మిస్డ్ చెక్స్ ప్యానల్స్ ఉంటాయి, అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ 2 కలర్స్ థ్రెడ్ వీవ్తో కలిసి బుటాలు వచ్చాయండి. ఒక బర్డ్ లీవ్స్, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది బుటా అయితే. అలాగే శారీకి 2 వైపులా కూడా ప్లెయిన్ బోర్డర్ రెడ్ కలర్లోనే ఉంటుంది, దానికి 2 వైపులా సిల్వర్ జరీతో గ్యాప్ బోర్డర్ స్టైల్లో బోర్డర్ ఉంటుందండి. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లా సిల్వర్ జరీతో 5 పెటల్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, చాలా క్యూట్గా ఉన్నాయి బుటాలు. బ్లౌజ్ అంతా కూడా రస్ట్ కలర్కి ఇంక్ ప్యాడ్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఈ 2 కలర్స్తోనూ కలనేతలో వస్తుంది. అలాగే రస్ట్ కలర్లో మ్యాంగో షేప్ జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి. శారీ అంతా కూడా ఇదిగోండి బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, కట్టు చెంగులో కుచ్చెళ్ళ దగ్గర దూరంగాను ఉంటాయండి. శారీకి 2 వైపులా కూడా ఒక 3 ఇంచెస్ వరకు ఇంక్ ప్యాడ్ కలరు బార్డర్ వస్తుంది, ప్లెయిన్ కాటన్ బార్డరు. శారీ అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ కాటన్. మధ్యలో అంతా ఈ బుటాలు ఉన్నాయి కదా, ఇక్కడ బార్డర్స్ పైన చిన్న టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. గ్రీన్ కలర్కి బ్లాక్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు అంతా కలనేతో పాటుగా శారీ కలర్లో జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి. అలాగే ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను వస్తాయి. చీరకు 2 వైపులా కూడా బ్లాక్ కలర్ ప్లెయిన్ కాటన్ బోర్డర్ 3 ఇంచెస్ వరకు వస్తుంది. దాంతో పాటుగా 2 వైపులా టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. మల్ కాటన్లో నా ఫేవరెట్ బ్లాక్ కలర్ శారీ. బ్లాక్ కలర్ పైన ముళ్ళగోరింత రంగుతో ఈ ఎంబ్రాయిడరీ అనేది వస్తుందండి. పళ్ళు నుంచి షోల్డర్ పళ్ళు వరకు కూడా ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. అలాగే లోపల కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇట్లా హాఫ్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు, పళ్ళు కూడా సెపరేట్ ఏముండదండి, ఇదే పళ్ళు. కట్టు చెంగులో ఒక 70 సెంటీమీటర్స్ వరకు ప్లెయిన్ ఉండి అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. శారీకి 2 వైపులా కూడా శారీ కలరే బోర్డర్ లాగా ఇట్లా, ఇప్పుడు బ్లాక్ శారీ కదా, బ్లాక్ కలర్లో బోర్డర్ లాగా ఇలా వస్తుంది. అట్లాగే బ్యూటిఫుల్ టాజిల్స్, పళ్ళులో ఎంబ్రాయిడరీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో టాజిల్స్ ఉన్నాయి. పింక్ అండ్ గ్రీన్ కలనేత అండి. టాప్ అంతా ఇక్కడ యోక్ దగ్గర డిజైన్ వచ్చింది, జామ్దాని వీవింగ్. ఆ తర్వాత అదే వీవింగ్లో ఫ్రంట్ అంతా కూడా బుటీస్ వచ్చాయి. బ్యాక్ కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ డామన్లో వచ్చేసి ఇలా కలర్ లైన్స్ వచ్చాయి. ఇదిగోండి దుపట్టా అంతా ఇదే విధంగా ఉంటుంది.
సీక్వెన్స్ వస్తుంది. వీవింగ్లోనే వచ్చిందండి ఈ సీక్వెన్స్ అనేది. అలాగే ఎడ్జ్లో టాజిల్స్. కలర్ వచ్చేసి పింకిష్ పీచ్. ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలనేత, దానికి ఈ కలర్ కాంబినేషన్తో దుపట్టా ఇచ్చారు. సూపర్ బ్యూటిఫుల్ ఉంది సెట్ అయితే. బ్లాక్ కలర్ పైన గోల్డ్ జరీ జామ్దాని వీవింగ్ డాలర్ బుట్టి అండి. ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది. టాప్కి దుపట్టాకైతే ఆల్ ఓవర్ ఈ బుటాలు ఉంటాయండి. మాది ఫుల్ బ్లాక్ అని చెప్పా, ఎందుకంటే వీడియోలో ఆ ఫుల్ బ్లాక్ తెలియట్లేదు. ఇది నార్మల్ జెడ్ బ్లాక్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్ టాప్ అండ్ దుపట్టా. ఇదిగోండి దుపట్టాలో ఎడ్జెస్లో వచ్చేసి ఇట్లా వస్తాయండి. అలాగే మధ్యలో కూడా ఇదిగోండి దుపట్టా అంతా కూడా ఈ డాలర్ బుట్టి అనేవి ఉంటాయి. అలాగే దుపట్టాకి ఎడ్జెస్లో ఈ గోల్డ్ జరీతో బార్డర్ కూడా వస్తుంది. టాప్కి కూడా ఉంటుంది కానీ కటింగ్లో వెళ్ళిపోతుందేమో బహుశా. దుపట్టాకు మాత్రం ఈ విధంగా వస్తుంది. బ్రైట్ ఎల్లో షేడ్ అండి. చాలా బాగుంది కలర్ కూడా. ముఖ్యంగా రాబోయే పెళ్ళిళ్ళ సీజన్లో హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఈ శారీస్ డైలీ వేర్, ఆఫీస్ వేర్, గిఫ్టింగ్ పర్పస్ ఎలా వేసుకున్నా ఎలా ఇచ్చినా బాగుంటాయండి. చాలా అందంగా ఉంటాయి చీరలు. కొత్త డిజైన్ ఏం కాదు, మనం ఇంతకుముందు చాలాసార్లు చేసాము. అందరికీ నచ్చిన చీరలు ఇవి. అందుకే డిజైన్ నేను రిపీట్ చేస్తూ ఉన్నా. పళ్ళు వచ్చేసి చూసారు కదా, బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం లెంగ్త్ తగ్గుతుంది. శారీకి రెండు వైపులా కూడా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. నేను ఈ సెట్స్ ఉన్నాయి 3 సెట్స్ కొంచెం మారుతూ ఉంటాయని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఆ ఎల్లో చీర బొమ్మ. శారీ కలర్ సేమ్ ఉంటుందండి. ఈ ఫ్లవర్ కూడా వైట్ ఫ్లవరే ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ అవుట్లైన్ వచ్చింది. ఇక్కడ మధ్యలో బ్లాక్ ఉంది. ఇక్కడ వచ్చేసి పింక్ ఉంది. ఇలా ఈ కొంచెం మారుతాయి తప్ప మిగిలిందంతా సేమ్. అంటే వైట్ ఫ్లవర్స్ శారీ కలర్ సేమ్ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి. ఆనియన్ కలర్లో డార్క్ అండి. వైట్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్తో వస్తుంది. పళ్ళులో వచ్చేసి బ్రౌన్ కలర్లో ఒక చిన్న ప్యానల్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. కట్చెంగ్లో ఈ హ్యాండ్ పెయింట్ డిజైన్ లెంగ్త్ అనేది కొద్దిగా తగ్గుతుంది. శారీకి రెండు వైపులా కూడా గోల్డ్ జరీ బార్డర్ ఒక 1 ఇంచ్ బార్డర్ వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెరైటీస్ చూపించబోతున్నానండి. అయితే చాలామంది టవల్స్ లేవా అండి, టవల్స్ అసలు వీడియోస్లో మీరు పెట్టట్లేదు కదా, స్టాక్ లేవా అని అడిగారు. ఉన్నాయండి, కాకపోతే కలర్ చెక్స్ టవల్స్ స్టాక్ లేవు. వైట్ మీద చెక్స్, ప్లెయిన్ వైట్ మీద ఇట్లా బోర్డర్లో లైన్స్ ఇలా ఉన్న టవల్స్ అయితే చాలా ఉన్నాయండి స్టాక్. కలర్ చెక్స్ మాత్రమే లేవు. ఒకవేళ వైట్ మీకు ఎవరికన్నా కావాలి అంటే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగానే టవల్స్కి షిప్పింగ్ అనేది ఉంటుందండి. 5 టవల్స్ వరకు 100 రూపీస్, అలాగే 10 టవల్స్ వరకు 200 రూపీస్. ఏరియాని బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. 10-20 అటు ఇటుగా. మీరు ఎన్ని టవల్స్ కావాలో, ఏ అడ్రస్కి కావాలో చెప్తే షిప్పింగ్ ఛార్జెస్ వాట్సాప్లో చెప్పేస్తాము. తర్వాత టవల్స్ కొత్తగా చూసేవారి కోసం ఒక్కసారి నేను సైజ్ చూపిస్తాను. చాలా పెద్ద సైజులో వస్తాయి. ప్రతి వీడియోలోనూ టవల్స్ యాడ్ చేస్తే మీకు బోరింగ్గా అనిపిస్తుందేమో అని నేను యాడ్ చేయట్లేదు. కొంతమంది ఏమో ఇంకా లేవు అనుకుంటున్నారు. ఇదిగోండి, అన్నీ కూడా సైజు చాలా పెద్ద సైజు ఉంటాయి. లైట్ ఆరెంజ్ కలర్ పైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ అండి. చాలా బాగుంది ప్రింట్ కూడా. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పళ్ళులో వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ లైన్ వస్తుంది. శారీ అంతా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ పళ్ళులో ఇలా వచ్చింది కదా, శారీలో వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్ ప్రింట్, దేనికి అదే అన్నట్టు చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్. శారీ కలర్లోనే చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయి. పెసర గ్రీన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ, వైట్ ఈ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ అంతా ఏ చెక్స్ అయితే వచ్చాయో
పళ్ళులో కూడా అవే చెక్స్ వచ్చి ఇట్లా ప్యానెల్స్తో డివైడ్ చేశారండి, పళ్ళుని సెపరేట్ చేశారు. అలాగే పళ్ళులో వచ్చేసి వైట్ అండ్ బ్లూ బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. శారీ అంతా ఇవే చెక్స్ ఉంటాయండి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు, అలాగే బోర్డర్ కూడా ఉండదు. శారీ అంతా ఒకే విధంగా ఉంటుంది. రాణి పింక్, వైట్, గ్రీన్ ఈ కాంబినేషన్లో వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఈ కలర్ లాస్ట్ టైం కూడా చూపించాం, ప్రీ బుకింగ్లో కూడా తెప్పించి ఇచ్చాము. ఇందులో లైట్ కలర్ ఒకటి ఉంది, అది కూడా అంతే డిమాండ్గా తీసుకున్నారండి. ఈ కలర్ కూడా అలాగే తీసుకున్నారు. ఇదిగోండి, ఇది పళ్ళు ఏముండదు. శారీ అంతా ఏ చెక్స్ అయితే వచ్చాయో అవే చెక్స్ పళ్ళులో వస్తాయి, కానీ జస్ట్ డివైడ్ చేస్తున్నట్టుగా ఈ 2 ప్యానల్స్ ఇచ్చారు. ఇదిగోండి బ్యూటిఫుల్ టాజిల్స్. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ చెక్స్ కంప్లీట్గా వస్తాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు, దీనికి సపరేట్గా బోర్డర్ కూడా ఉండదండి. స్కిన్ కలర్కి ఖాకీ బ్రౌన్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తాయి. చిన్న పళ్ళు చాలా అందంగా ఉంది. అంటే ఈ ఫ్లోరల్ ప్రింట్కి లైన్స్ పళ్ళు చాలా డిఫరెంట్ లుక్తో బాగుంది. అట్లాగే పళ్ళులో స్కాలప్, పైన కూడా కనిపించేంత మేర స్కాలప్ బోర్డర్ వస్తుంది, కిందేమో కంప్లీట్గా స్కాలప్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ ఖాకీ బ్రౌన్ స్కిన్ కలరు ఆల్టర్నేట్ బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ మధ్యలో వచ్చిన హ్యాండ్ పెయింట్కి కంప్లీట్గా అవుట్లైన్ వర్క్ ఉంటుందండి అంతా కూడా. అలాగే ముందే చెప్పినట్టుగా శారీ అంతా కూడా టిష్యూతో ఉంటుంది, గోల్డ్ టిష్యూ. అలా అని రఫ్గా ఉండదు, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎంత అందంగా ఉందో. బ్లౌజ్ కూడా టిష్యూ వస్తుంది, అలాగే స్కాలప్ బార్డర్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. చాలా అందంగా ఉంటాయండి చీరలు అయితే. నాకు తెలిసి మార్కెట్లో మీరు ఎక్కడ చూసి ఉండరు, చాలా చాలా బాగుంటాయి. టొమాటో పింక్ కలరు పళ్ళు అండి. అట్లాగే బార్డర్ కూడా అదే కలర్లో ఉంటుంది, బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది. ఇక శారీ అంతా కూడా పింక్, లైలాక్ కలరు, లావెండర్ కలరు ఇట్లా ఈ షేడ్స్లో చెక్స్ ప్యాటర్న్లో శారీ అంతా వస్తుందండి. శారీకి 2 వైపులా కూడా ఈ టొమాటో పింక్ బార్డర్ పైన సిల్వర్ జరీతో చిన్న బార్డర్, నిజాం బార్డర్ వస్తుంది. ఇంగ్లీష్ కలర్ అండి. ప్లెజెంట్గా కావాలనే వాళ్ళకి అద్భుతంగా ఉంది చీర, అసలు చాలా బాగుంటుంది. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ పైన ఇలా హాఫ్ సర్కిల్, అలాగే పీకాక్స్, కలంకారీ స్టైల్ ప్రింట్ వచ్చింది. అలాగే పళ్ళులో సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ కూడా పళ్ళు కలర్లోనే చిన్న చిన్న పువ్వులతో వచ్చిందండి. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. శారీ కలర్ అయితే లైట్ కలరు, ఫలానా కలర్ అని చెప్పలేము. లైట్ ఇంగ్లీష్ కలర్ పైన కలంకారీ స్టైల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. శారీకి 2 వైపులా కూడా ఇలా సిల్వర్ జరీ నిజాం బార్డరు పళ్ళు కలర్లోనే ఉండి వస్తుంది. ఆరెంజ్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి డార్క్ ఆరెంజ్, అంటే ఇంచుమించు బ్రైట్ రెడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పళ్ళులో సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయండి. పళ్ళు కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది, అంటే డిజైన్ ఏమీ లేకుండా ఓన్లీ జెరీ లైన్స్తో వస్తుంది. బ్లౌజ్ కూడా అలాగే రెడ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఆరెంజ్లో పీచ్ కలర్ నుంచి ఆరెంజ్, ఎల్లో ఇలా డిఫరెంట్ షేడ్స్లో చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. శారీకి 2 వైపులా కూడా ఇలా సిల్వర్ జరీతో చిన్న నిజాం బార్డర్ వస్తుంది. పార్టీ వేర్గా చిన్న చిన్న పార్టీస్కి, కిట్టి పార్టీస్కి, గ్యాదరింగ్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటాయండి చీరలు. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉందండి. కలర్ వచ్చేసి బ్రౌన్ కలరు. శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది. దానిపైన కాంట్రాస్ట్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పళ్ళులో ఇట్లా జెరీ లైన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయండి, సెల్ఫ్ లైన్స్ వస్తాయి. అట్లాగే బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయి. శారీకి 2 వైపులా కూడా ఈ బోర్డర్ వస్తుంది, వీవింగ్ బోర్డరు. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాటన్ కోట, హ్యాండ్లూమ్ కాటన్ కోట విత్ విదర్భ వీవింగ్ బోర్డర్ చేశాం కదా, ఇంచుమించుగా ఆ బోర్డర్ లాగానే ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఉందమ్మా, ఇదిగోండి సేమ్ విదర్భ శారీస్ లాగానే శారీ కలర్ బ్లౌజే వచ్చింది. కాకపోతే శారీలో వచ్చిన ప్రింటే స్మాల్ సైజులో బ్లౌజ్ అంతా కూడా వస్తుంది. చాలా బాగుంటాయండి చీరలు. మనం రోజు కట్టుకోవడానికి లో మెయింటెనెన్స్ కాదు, నో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఇదిగోండి చాలా అందంగా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి.
ఈ హ్యాండ్ పెయింట్ శారీస్ అన్నీ అండి డిజైనర్ స్టైల్లో ఉన్నాయి, నిజంగా చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఒక పెద్ద పీకాకు, శారీ అంతానేమో ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ పళ్ళు వరకు చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది, చూసారా? ఆ టర్న్ చేసినప్పుడు నేను మిగిలిన చూపిస్తా. బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది, నిండు రత్నావళి బ్లూ రెండు వైపులా కూడా, అలాగే పళ్ళు ఎడ్జ్లో కూడా. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా అదే బ్లూలో వచ్చి హ్యాండ్స్కి చెక్స్ ప్యాటర్న్ బార్డర్ వచ్చిందండి. ఇక శారీ ఎలా ఉందో చూద్దాం. ఈ శారీ కొంచెం లంగావోణి స్టైల్లో ఉందండి. ఇక్కడంతా ప్లెయిన్ ఉంది, ఇది వచ్చేసి షోల్డర్ పళ్ళు, కిందేమో బార్డర్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్లో. ఆ తర్వాత కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మళ్ళీ ఇదిగోండి ఇలా ఉంది. కుచ్చిళ్ళలో మళ్ళీ పీకాకు చెక్స్ ప్యాటర్న్ నుండి ఆ తర్వాత మళ్ళీ కట్ చెంగులోకి అటు జారిపోతుంది, పట్టుకోమ్మా. కట్ చెంగులోకి ఇట్లా మళ్ళీ ప్లెయిన్ వస్తుందండి. చాలా వెరైటీగా ఉంది చీర, అసలు చాలా చాలా బాగుందండి. ఇది కూడా డిజిటల్ ప్రింట్ మాయాజాలం మామూలుగా ఉండదు. చూడండి ఎంత అందంగా ఉందో. పళ్ళులో వచ్చేసి క్రేన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అట్లాగే శారీకి రెండు వైపులా మస్టర్డ్ కలర్లో బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా ఒక షార్ట్ లైన్ అలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా టెక్స్చర్తో, అంటే ఫిజికల్ టెక్స్చర్ కాదు, కలర్లో టెక్స్చర్ అన్నమాట. అట్లా లైన్స్ లాగా మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. హారిజాంటల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ లాగా చెక్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడక్కడ ఈ క్రేన్స్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ చెక్స్ కూడా డిజిటల్ ప్రింటే. చాలా చాలా అందంగా ఉంది చీర. లైట్ లెమన్ ఎల్లో కలర్ సిల్క్ కోటా శారీ అండి. శారీకి పైనంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ ప్రింట్. శారీకి మూడు వైపులా స్కాలప్ చేసి ఉంటుందండి, కింది వైపు అలాగే పళ్ళులోను పైన కనిపించేంత మేర. కింది వైపు బార్డర్ చూసుకున్నట్లయితే ఇట్లా ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ పైన ఇవన్నీ కూడా అప్లిక్ వర్క్ చేసి ఉంటాయి, డిజిటల్ ప్రింట్ మోటివ్స్. అట్లాగే ఇక్కడంతా చూడండి చిన్న చిన్న ఫాయిల్ మిర్రర్ స్టిచ్ చేసి ఉంటాయి. ఈ శారీకి పళ్ళు కూడా సెపరేట్గా ఏమి ఉండదండి, జస్ట్ బార్డర్లో ఎలా వచ్చిందో పళ్ళులో కూడా ఆ మోటివ్సే వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన ప్రింటే చిన్న సైజులో వస్తుంది. అలాగే మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తుందో లేదో హ్యాండ్స్కి శారీ బోర్డర్లో ఏవైతే ఫాయిల్ మిర్రర్స్ ఇచ్చారో బ్లౌజ్లో హ్యాండ్స్కి కూడా అవే ఇచ్చారు.